పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చొరవతో 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. తమిళనాడు శివగంగాయి గ్రామంలో 20 ఏళ్లుగా ఒకరి వద్ద వెట్టి చాకరీ చేస్తున్న కోనేరు అప్పారావుకు విముక్తి లభించింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచి ఉపాధి పనుల కోసం కొందరితో కలిసి వెళ్లిన అప్పారావు చివరికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గొర్రెల కాపరిగా జీవించాల్సి వచ్చింది. అధికారులు చేసిన స్పెషల్ డ్రైవ్ లో కోడేరు అప్పారావును గుర్తించారు. 20 ఏళ్లుగా జీతభత్యాలు లేకుండా వెట్టి చాకరీ చేస్తున్న అప్పారావుకు విముక్తి కలిగించి పునరావాస కేంద్రానికి తరలించారు. తనది పార్వతీపురం పరిసర ప్రాంతమని అధికారులకు అప్పారావు చెప్పాడు. మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కి అప్పారావు వివరాలు తెలిపి విచారించాలని అధికారులు కోరారు. కలెక్టర్ చొరవతో అప్పారావుది డోకిషికా పంచాయతీ మూలంకాయ వలసగా గుర్తించి కుటుంబానికి వివరాలు తెలిపారు. అధికారులను శివగంగాయి పంపించి అప్పారావును తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరు కోరాపుట్ జిల్లా ఆలమండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఒక 15-20 ఏళ్ల క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగడి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్ గా ఉండిపోయారు. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు 31/1/2025 ఒకసారి జరుగుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదట చెప్పారు, తర్వాత జిఎం వలస అని చెప్పారు. తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. సో చాలా మంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది వైరల్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత వారి కూతురు సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది. మన డోకిషిలా పంచాయతీ దగ్గర ఉంటారు వాళ్ళు, నిమ్మకాయ వలస. సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు. చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది. వారి అల్లుడు కూడా ఉన్నారు అండ్ వారు రీయూనైట్ అవ్వడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి వారి కుటుంబానికి ఆర్థిక